టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? సిమ్టమ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సిమ్టమ్స్ కనిపించినప్పుడు మనం ఎలాంటి డయాగ్నోసిస్ చేయించాలి? ఎలాంటి డయాగ్నోసిస్ చేయించినప్పుడు మనకి ఎలాంటి రిజల్ట్ వస్తే ఆర్థరైటిస్ ఉందని చెప్పి మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది? అలాంటి టైంలో మనకి ఆ, ఎలాంటి ట్రీట్మెంట్ మనం చేయించుకోవాలి? సో ఇలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఆర్థరైటిస్ అంటే మీరు అందరు చెప్పింది కరెక్టే. తెలుగులో మనం చెప్పాలనుకుంటే కీళ్ళ వాతము. సో ఈ కీళ్ళ వాతం అంటే ఏంటి అని అంటే మన జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎముకల యొక్క కలయిక. ఈ ఎముకల యొక్క కలయిక ఏదైతే ఉందో ఆ కలయిక ఉన్న ప్లేస్ లోపల వాపు రావడం అంటే స్వెల్లింగ్ రావడం, లేదా అక్కడ విపరీతమైన నొప్పి రావడం, నొప్పి లేదా మంట రావడం. సో ఇలాంటి లక్షణాలు కనుక కనిపించినట్లయితే దాన్ని వాతం అని చెప్పి అంటుంటాము. సో ఈ వాతంలో చాలా రకాల వాతం ఉంది, అంటే చాలా రకాల కీళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంది. సో అందులో మనకి షోల్డర్ జాయింట్ దగ్గర రావచ్చు, స్పైనల్ వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక ఉన్నటువంటి ఎముకల కలయిక దగ్గర రావచ్చు. హ్యాండ్ రిస్ట్ ఏదైతే మనం వాచ్ పెట్టుకుంటామో ఆ వాచ్ పెట్టుకునే దగ్గర ఉన్నటువంటి రిస్ట్ ఏదైతే ఉందో ఆ రిస్ట్ దగ్గర ఆ ఎముకలు కలుస్తున్నాయి కదా, ఆ ఎముకలు కలిసిన దగ్గర కూడా మనకి నొప్పి అనేది రావచ్చు. మోకాలు నొప్పి, మోకాళ్ళు దగ్గర ఏదైతే కీలు ఉందో ఆ కీలు దగ్గర కూడా మనకి నొప్పి రావచ్చు. హిప్స్ జాయింట్ అంటే మనకి ఆ, ఏదైతే మన కిడ్నీ ఏరియాలో ఉండేటువంటి జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర కూడా ఆ ఎముకల కలయిక దగ్గర కూడా మనకి నొప్పి రావచ్చు. కాలి బొటనవేలు దగ్గర కూడా మనకి నొప్పి రావచ్చు. లేదంటే మెడ భాగంలో ఉండేటువంటి ఆ ఎముకల కలయిక దగ్గర కూడా మనకి నొప్పి రావచ్చు. సో మొత్తానికి మనం చూసినట్టయితే మన శరీరంలో ఉండే అటువంటి ఎముకలు ఎక్కడైతే కలయిక ఉందో అంటే జాయింట్ ఏదైతే ఏర్పడుతుందో ఆ జాయింట్ దగ్గర గనుక ఇన్ఫ్లామేషన్ అంటే వాపు గనుక వచ్చి అక్కడ వేడిలాగా ఏర్పడి నొప్పి ఏర్పడడం, మంట ఏర్పడడం, చర్మం అంతా ఎర్రగా మారిపోవడం. సో ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే దాన్ని మనం ఆర్థరైటిస్, కీళ్ళ వాతము జబ్బు వచ్చింది అని చెప్పి చెప్తుంటాము. సో కీళ్ళవాతం ఏదైతే ఉందో కీళ్ళవాతంలో చాలా రకాల కీళ్ళవాతం ఉంది. టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఎన్ని రకాలు ఉన్నాయంటే మనం మెయిన్గా కొన్నిటిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇవి కాకుండా ఇంకా కూడా కీళ్ళవాతం జబ్బులు ఉన్నాయి. మెయిన్గా కొన్ని ఒక 6 రకాల ఆ, కీళ్ళవాతం జబ్బులను మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మొదటిది మనం చూసినట్టయితే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది మనకి శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల జాయింట్స్ అంటే చేతి వేళ్ళు కావచ్చు, రిస్ట్ దగ్గర కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడక్కడ అన్ని ప్లేసెస్లో కూడా మనకి నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఆ జాయింటే కాకుండా మనకి ఆ జాయింట్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్, కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలలో కూడా మనకి నొప్పి అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దీన్నే మనము రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఓస్టియో ఆర్థరైటిస్. సో ఈ ఓస్టియో ఆర్థరైటిస్ అంటే బోలు ఎముక వ్యాధి. బోలు ఎముక వ్యాధి అంటే ఏంటి సార్ అంటే ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరికి అంటే జన్మతః మన శరీరానికి కావలసినటువంటి కాల్షియం అనేది మన బోన్స్ లోపల ఉంటుంది. సో ప్రతిరోజు మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల ద్వారా మన శరీరానికి ఎంతైతే కాల్షియం అవసరం ఉంటుందో అంత కాల్షియం కనుక మనము తీసుకోకపోతే మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియంని ఏదైతే మన జన్మతః వచ్చినటువంటి కాల్షియం మన బోన్స్లో ఏదైతే ఉందో ఆ బోన్స్ నుంచి మన శరీరము తీసుకొని వాడుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఉన్న బోన్స్లో నుంచి, ఉన్న కీళ్ళలో నుంచి, ఉన్న ఎముకలలో నుంచి కాల్షియంను తీసుకొని వాడుకోవడం ద్వారా ఆ బోన్స్ మొత్తము బోలు ఎముకలాగా మారిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా బోలు ఎముకలాగా మారిపోవడం వలన చిన్న చిన్న ప్రమాదాలలో కూడా మనకి యాక్సిడెంట్ అనేది జరగడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న ప్రమాదాలలో కూడా మనకి ఫ్రాక్చర్ అనేది జరగడం జరుగుతుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళలో అంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళకి ఈ బోలు ఎముక వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళ శరీరంలో ఆ బోన్స్లో ఉన్నటువంటి కాల్షియంని ఆ శరీరము ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ఆ బోన్స్ వీక్ కావడం వల్ల వాళ్ళు మినిమం అంటే భోజనం చేసి కూర్చొని భోజనం చేసి
ఒకవేళ అదుపు తప్పి కింద పడిపోయినప్పటికీ కూడా వాళ్ళ చేతి కావచ్చు, వాళ్ళ కాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ హిప్స్ కావచ్చు, సో ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయి అంటే ఆ జాయింట్స్ దగ్గర కావచ్చు ఫ్రాక్చర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎముకల్లో ఎలాంటి దృఢత్వం అనేది లేకుండా టోటల్గా బోలు ఎముకలాగా మారిపోయే వ్యాధిని మనము ఓస్టియో ఆర్థరైటిస్ అంటాము. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక తుఫాను కానీ సునామీ కానీ వచ్చినట్లయితే మనం ఒక వేప చెట్టును కనుక చూసినట్లయితే అది ఎలాగూ అదరకుండా బెదరకుండా అలాగే ఉండిపోతుంది. అదే మనం కొబ్బరి చెట్టును కానీ మునగాకు చెట్టును కానీ మనం చూసినట్లయితే జస్ట్ కొంచెం ఏదో దుమారం లాగా వచ్చిందని అంటే అది ఆ గాలికి పడిపోవడం జరుగుతుంది, విరిగిపోవడం కూడా జరుగుతుంది. సో అక్కడ మనకి ఏదైతే మునగాకు చెట్టు కానీ లేదంటే అరటి చెట్టు కానీ ఏదైతే ఉందో అది ఎట్లా విరిగిపోయిందో, సో అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి బోన్స్ మనం చిన్న చిన్న ప్రమాదాలకే ఆ బోన్స్ విరిగిపోతున్నాయి, లేదంటే బోన్స్లో ఎలాంటి దృఢత్వం లేదు అని అంటే అలాంటి వ్యాధినే మనము ఓస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాము. సో ఇది ఎక్కువగా వయసు మళ్ళిన వాళ్ళలో రావడానికి అవకాశం ఉంటుంది. వయసున్న వాళ్ళలో కూడా వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి ఎంతైతే అవసరం ఉందో అంత కాల్షియంని కనుక వాళ్ళు తీసుకోకపోతే ఈ ఓస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ వ్యాధి జబ్బు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాటిక్ ఉంది కానీ ఇది చర్మ వ్యాధి కాదు. లేసి బయటకు వస్తుందో అదే విధంగా మన చర్మం పైన పొడుసులాగా ఏర్పడి దురద ఏర్పడడం, మంట ఏర్పడడం, ఎర్రగా మారడం, ఒక ప్రాంతం అంతా కూడా మొత్తం పెచ్చులు పెచ్చులు లేచిపోయినట్లు కావడం. సో ఇది మనకి ముఖ్యంగా తలలో కానీ తల నుదిటి భాగంలో కానీ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చేతుల పైన కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చర్మం పైన కూడా అయ్యే అవకాశం ఉంటాం. సో దీన్ని మనము సోరియాసిస్ అని తెలుగులో పిలుస్తుంటాము. సో ఇంగ్లీష్లో చెప్పినట్టయితే మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్. సో ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే శరీరము యొక్క రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో మన శరీరానికి కలిగేటువంటి వ్యాధులని ఇది ఎదుర్కొనేటువంటి శక్తి. సో ఇదే రోగ నిరోధక శక్తి మళ్ళీ మన శరీరం పైన దాడి చేసినట్లయితే దాన్నే మనము ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పి చెప్తుంటాము. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కలిగేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇది ఒక రకమైన చర్మ వ్యాధిలాగా మనకు కనిపిస్తుంది కానీ ఇది ఆర్థరైటిసే. సో చర్మం పైన ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విధంగా జరిగింది అని అంటే సో ఆ విధంగా జరిగినప్పుడు మనము ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు సంబంధిత ఇన్వెస్టిగేషన్ చేయించుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రానిక్ చైల్డ్హుడ్ ఆర్థరైటిస్. సో దీర్ఘకాలికంగా చిన్నపిల్లలు అంటే 10 ఇయర్స్ 16 ఇయర్స్ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్లో కనిపించేటువంటి కీళ్ళవాతం జబ్బుని మనము క్రానిక్ చైల్డ్హుడ్ ఆర్థరైటిస్ అని చెప్పి పిలుస్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి గౌట్ ఆర్థరైటిస్. సో ఈ గౌట్ ఆర్థరైటిస్ని మనము యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అని చెప్పి కూడా పిలుస్తుంటాము. ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది మనకి ముఖ్యంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం వల్ల ఈ జబ్బు అనేది మనకు వస్తుంది. ఈ జబ్బు కలిగినప్పుడు కాలి బొటన వేలు దగ్గర మనకి వాపు రావడం, స్వెల్లింగ్ రావడం, నొప్పి రావడం, మంట రావడం, సో ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్. సో ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ అంటే మన వెన్నెముక ప్రాంతం ఉంది కదా, వీపు వెనకాల ఉన్నటువంటి ప్రాంతము. సో ఇక్కడ మనకి ఆ వెన్నెముక దగ్గర ఉన్న కీళ్ళ లోపల మనకి నొప్పి వస్తుంది అని అంటే సో ఇది యాంకిలోసింగ్ స్పాండిలైటిస్గా మనము చెప్పుకోవచ్చు. సో ఇది మనకి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతంలో ఉన్నటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి కీళ్ళవాతానికి సంబంధించినటువంటి రకాలు. సో ఇందులోపల ముఖ్యంగా మనం ఈరోజు గౌట్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో గౌట్ ఆర్థరైటిస్ అంటే చూడండి, గౌట్ ఆర్థరైటిస్ అంటే మనకి ఏదైతే మన కాలు యొక్క బొటనవేలు ఉందో ఈ కాలు యొక్క బొటనవేలు ప్రాంతంలో ఉండేటువంటి కీలు ఏదైతే ఉందో ఈ కీలు ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ దగ్గర వాపు ఏర్పడడం, మంట ఏర్పడడం, అక్కడ ఉన్నటువంటి చర్మము మజిల్ కండ ఏదైతే ఉందో ఆ కండ మొత్తం ఎర్రగా మారిపోవడం,
సున్నితమైన ప్రదేశంగా ఏర్పడడం. అంటే అక్కడ కొంచెం మనం ఈ విధంగా ఇట్లా టచ్ చేసామంటే ఆ అబ్బా ఎంత ఇబ్బందికరంగా ఉంది అనే సున్నితత్వం కూడా మనకి ఏర్పడుతుంది. అంటే ఒక తేలు కుడితే ఏ విధంగా మనకి మంట లేస్తుందో ఆ విధమైనటువంటి మంట అనేది మనకి అక్కడ లేస్తుంది. అదేవిధంగా ఒక బండరాయిని, ఒక పెద్ద బండరాయిని మన తల మీద మోదితే మనకి ఎంత నొప్పి అనేది వస్తుందో అక్కడ ఆ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ దగ్గర అంత విపరీతమైన నొప్పి అనేది, భరించలేనటువంటి నొప్పి అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది మనకు వస్తుంది? ఈ యూరిక్ యాసిడ్ అనేది ఈ కాలి బొట్టన వేలు ప్రాంతంలో ఎందుకు చేరుకుంటుంది అనేది మనం చూసినట్లయితే, మన శరీరానికి కావలసినటువంటి శక్తిని అందించడం కోసం, మన శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్ అనేది మనకు అవసరం ఉంటుంది. ఆ ప్రోటీన్ని మన శరీరంలో ఉండేటువంటి కాలేయము, లివర్ అనేది మనకి ఉత్పత్తి చేస్తుంది. సో ఈ లివర్ ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్స్లో ఉండేటువంటి ప్యూరిన్స్ అనేటువంటి పదార్థము యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ చేయబడుతుంది. ఈ యూరిక్ యాసిడ్ని మన శరీరం ఎంతవరకు అయితే ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటుంది. ఆ ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన యూరిక్ యాసిడ్ని మన యొక్క మూత్రపిండాలు ఫిల్టర్ చేసి వేస్టేజ్ యూరిక్ యాసిడ్ని బయటికి పంపించడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ప్రాసెస్. ప్రోటీన్లో ఉండేటువంటి ప్యూరిన్స్ అనేటువంటి పదార్థాలని యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ చేసి మన శరీరానికి కావాల్సిన ఎంతైతే అవసరం ఉందో అంతవరకు ఉపయోగించుకొని మిగిలినటువంటి వేస్ట్ యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ యూరిక్ యాసిడ్ని బయటికి పంపించే ప్రక్రియ ఏదైతే ఉందో మూత్రపిండాలు మనకి చేయడం జరుగుతుంది. సో చాలా చక్కగా గమనించండి. శరీరంలో మనకి ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది. ఈ ప్రోటీన్ని యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ చేసి మన శరీరానికి కావలసినంత వరకు ఉపయోగించుకొని మిగిలినటువంటి యూరిక్ యాసిడ్ని మూత్రపిండాలు బయటికి పంపించడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ ప్రక్రియ అనేది సక్రమంగా జరగకపోతే మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పేరుకుపోవడం జరుగుతుంది. అంటే మన కాలేయము, మన లివర్ ఏదైతే ఉందో ఈ లివర్ ఎక్కువ ప్రోటీన్ ఉత్పత్తి చేసినప్పుడు దాని ద్వారా ఎక్కువ యూరిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఎక్కువ అయినటువంటి యూరిక్ యాసిడ్ని మన యొక్క మూత్రపిండాలు ఏవైతే ఉందో ఆ మూత్రపిండాలు బయటికి పంపించకపోతే, అంటే ఎంతవరకు అయితే పంపించాలనో అంతవరకే పంపించగలుగుతుంది. ఎక్కువైతే అది పంపించలేదు. సో పంపించలేని మిగిలినటువంటి యూరిక్ యాసిడ్ మన యొక్క శరీరంలో, ముఖ్యంగా మన కాలి బొటన వేలు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ రూపంలో, అంటే చిన్న చిన్న స్టోన్స్ రూపంలో అక్కడ చేరుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ రూపంలో పేరుకుపోవడం వల్ల ఆ యొక్క కీలు ఏదైతే ఉందో, కాలి బొటనవేలు కీలు ఏదైతే ఉందో ఆ కీలులో పేరుకుపోవడం వల్ల అక్కడ వాపు రావడం, స్వెల్లింగ్ రావడం, మంట రావడం, నొప్పి రావడం, సో ఈ రకరకాల లక్షణాలు అనేటివి మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇది మనకి గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఏ విధంగా వస్తుంది అనే అటువంటి ప్రాసెస్. మరి గౌట్ ఆర్థరైటిస్, ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో, మన బ్లడ్లో పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, మెయిన్గా ఆల్కహాల్ అనేది మనకి పరిమితికి మించినటువంటి ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటున్నారో, పరిమితికి మించింది అంటే వీకెండ్స్లో కానీ, లేకపోతే ఏదైనా పండగ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా సంతోషం వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు కానీ, ఏదో దాని యొక్క నీడ్ అనేది ఉంది, దాని యొక్క అవసరం అనేది ఉంది, అలాంటి టైంలో వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే నో ప్రాబ్లం. ఎందుకంటే లిమిటెడ్ ఆల్కహాలిక్ కాబట్టి. సో లిమిటెడ్ ఆల్కహాలిక్ కాకుండా అన్లిమిటెడ్, కొంతమంది వాళ్ళకి పొద్దున సమయం కాదు, మధ్యాహ్నం సమయం కాదు, రాత్రి సమయం కాదు, అంటే వాళ్ళు టోటల్గా 24 అవర్స్ మందులోనే కనిపిస్తూ ఉంటారు, 24 అవర్స్ మందు తీసుకుంటూనే ఉంటారు. సో ఆ విధంగా విపరీతమైనటువంటి పరిమితికి మించినటువంటి ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి అనారోగ్య సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ ఆల్కహాల్తో పాటు పొగాకు వస్తువులు ఎక్కువగా తీసుకునే వాళ్ళు, అంటే సిగరెట్, పాన్, గుట్కా, చుట్ట, బీడి,
సో ఇలాంటి పొగాకు ఉత్పత్తులు ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళకు కూడా ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒబెసిటీ. ఒబెసిటీ అంటే మీకు అందరికీ తెలుసు, ఈ నడుము చుట్టుకొలత ఏదైతే ఉందో ఈ నడుము చుట్టుకొలత ప్రాంతంలో విపరీతమైన పొట్ట భాగం ఏర్పడడం, విపరీతమైన లావు అనేది పెరిగిపోవడం, వయసుకి తగినంతగా కాకుండా ఎత్తుకు తగినంతగా కాకుండా ఎక్కువగా బరువు ఎవరైతే ఉన్నారో సో ఆ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా ఆ ప్రోటీన్లో ఉన్నటువంటి ప్రోటీన్ని మనం యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ చేసి బయటికి మళ్ళీ మూత్రపిండాల ద్వారా బయటికి మనం పంపించాలి అంటే సో అది మూత్రపిండాల ద్వారా కాని పని. ఎందుకంటే లిమిటెడ్ అంటే పరిమితికి మించినటువంటి ఫ్యాట్ అనేది ప్రోటీన్ అనేది నీ బాడీలో ఉంది కాబట్టి సో అది యూరిక్ యాసిడ్ లాగా ఏర్పడి క్రిస్టల్స్ రూపంలో ఏర్పడి మీకు ఆ జాయింట్స్ దగ్గర నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైన కారణం. నెక్స్ట్ కారణం కనుక మనం చూసుకున్నట్లయితే రెడ్ మీట్, మాంసాహారము. ఈ మాంసాహారంలో విపరీతమైన ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ విపరీతమైన ప్రోటీన్ని మనము ఎక్కువగా తీసుకోవడం వల్ల సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ప్రోటీన్లో ఉండేటువంటి ప్యూరిన్స్ అనే పదార్థాలు యూరిక్ యాసిడ్గా మారి ఆ యూరిక్ యాసిడ్ జాయింట్ దగ్గర చేరుకు జరుగుతుంది. కూరగాయలు పండ్లు అనేది వీళ్ళు ఎక్కువ తీసుకోరు. సో అలాంటి వాళ్ళకి 100కి 100% ఈ గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం ఏం చెప్పుకున్నాము, శరీరంలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ని బయటికి పంపించే అటువంటి ప్రక్రియ ఎవరు చేస్తున్నారు అంటే మూత్రపిండాలు చేస్తున్నాయి. సో మరి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే మూత్రపిండాలు దీర్ఘకాలికంగా ఏదో ఒక జబ్బుతోని ఉన్నాయి, అంటే సరిగా పనిచేయడం లేదు మూత్రపిండాలు. ఒకటి పనిచేస్తే ఒకటి పనిచేయడం లేదు, లేదంటే ఒకటి వాపు వచ్చింది, స్టోన్ ఏర్పడ్డది, లేకపోతే మూత్రపిండాలకు సంబంధించినటువంటి నరాల లోపల ఏదైనా చీము కానీ రక్తం కానీ పేరుకొని పోయింది. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మూత్రపిండాల యొక్క పనితీరు అనేది సక్రమంగా లేదు. సో అలాంటి వ్యక్తి లోపల కూడా అతని యొక్క బ్లడ్ లోపల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో స్వీట్నర్ బివరేజెస్, సో చక్కెరతోని తయారు చేయబడినటువంటి ఈ బివరేజెస్ ఏవైతే ఉన్నాయో కోకోకోలా కావచ్చు, ఫాంటా కావచ్చు, పెప్సీ కావచ్చు, థమ్స్అప్ కావచ్చు, ఇంకా రకరకాల ఎనీ టైప్ ఆఫ్ బ్రాండ్, ఏ బ్రాండ్ అయినా కావచ్చు, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, కూల్ డ్రింక్స్ అనే పేరు చెప్పుకొని మనం ఏ విధంగానైతే ఇంటికి తీసుకొచ్చుకొని తాగుతున్నామో సో ఆ అన్ని రకాల బీవరేజెస్ వల్ల కూడా మనకి షుగర్ అనేది ఎక్కువగా బాడీలోకి వెళ్తుంది కాబట్టి సో దాని ద్వారా మనకి ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది. ప్రోటీన్లో ఉండేటువంటి ప్యూరిన్స్ అనే పదార్థాలలో ఉండేటువంటి యూరిక్ యాసిడ్ మన బాడీలో పేరుకుపోవడం వల్ల మళ్ళీ మనకి గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ స్వీట్నర్ బివరేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకోవడం వల్ల మనకి ప్రతి ఒక్క జబ్బు రావడానికి అవకాశం ఉంది. ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్లో, కాసప్ డిసీజ్లో మనము ఈ కూల్ డ్రింక్స్ని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి 420 మెంబర్స్, 22 మెంబర్స్, 23 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు, ఎవరు కూడా కూల్ డ్రింక్స్ తీసుకోకండి. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఉపయోగము లేదు. ఇన్ కేస్ ఆల్కహాల్ అన్న లిమిటెడ్గా తీసుకుంటే మనకు కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. కాబట్టి కూల్ డ్రింక్స్ ఎవరు దయచేసి తీసుకోవద్దు. ఈ కూల్ డ్రింక్స్ ప్లేస్లో మీరు మనకి సాంప్రదాయ పద్ధతిలో ఉండేటువంటి మజ్జిగ కానీ సో ఏదైనా మీకు నేచురల్గా దొరికేటువంటి ద్రవ పదార్థాలు, జ్యూసెస్ ఏవైతే ఉందో అలాంటివి మీరు రీప్లేస్ చేసుకోండి. లేదంటే మన దగ్గర రీసెంట్గా మ్యాంగో లిక్విడ్ కూడా రావడం జరిగింది, కోకోనట్ లిక్విడ్ పౌడర్ కూడా మన దగ్గర రావడం జరిగింది, లేదంటే జీవన్ శక్తి రస్ అనే జ్యూస్ కూడా మన దగ్గర ఉంది. సో ఇలాంటి నేచురల్ ప్రాసెస్లో ఉండేటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి డ్రింక్స్ను మీరు రీప్లేస్ చేసుకోండి. మీ చుట్టాలు, బంధువులు, రిలేషన్స్ ఎవరన్నా మీ ఇంటి దగ్గర వస్తే సో అలాంటి నేచురల్ ప్రాసెస్లో ఉండేటువంటి జ్యూసెస్ని మీరు అడ్వైజ్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. సో మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆరోగ్యవంతంగా ఉంచేదానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి బీన్స్, గింజలకు సంబంధించినవి. సో అన్ని రకాల గింజలు, అది ఏ గింజ అయినా కావచ్చు,
చిక్కుడు గింజ కావచ్చు, అనప గింజ కావచ్చు, శనగ గింజ కావచ్చు, కంది గింజ కావచ్చు. సో ఏ గింజ అయినా మీరు తీసుకున్నట్లయితే ఆ గింజలలో మీకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇంకా రెడ్ మీట్ ఏదైతే మాంసాహారం ఏదైతే ఉందో మాంసాహారం ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే ఎంత ప్రోటీన్ అయితే వస్తుందో మీరు అదే 100 గ్రామ్స్ బీన్స్ తీసుకున్నట్లయితే అంతకంటే ఎక్కువగా ప్రోటీన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, మాంసాహారం తీసుకుంటే బాగా కండపుష్టి అనేది ఉంటుంది, బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకుంటా ఉంటారు. మరి అలాంటప్పుడు శాకాహారులు ఏ విధంగా కండపుష్టి కలిగి ఉంటున్నారు, శాకాహారులు ఏ విధంగా వాళ్ళ యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకోగలుగుతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ అనేది శాకాహారంలో మాంసాహారం కంటే ఎక్కువ లభించేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రోటీన్ అనేది గింజల రూపంలో ఏవైతే మనకి లభిస్తున్నాయో ఆ గింజల్లో ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి గింజలు బీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీన్స్ని పరిమితికి మించి, ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏదైనా కానీ పరిమితికి మించి మనం తీసుకుంటున్నాము అని అంటే అక్కడ మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఆ ప్రోటీన్ మళ్ళీ యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన కాలి బొటన వేలు దగ్గర చేరుకోవడం వల్ల గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డయాబెటీస్. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి అన్ని రకాల ఆర్గాన్స్ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగినాయి అంటే మూత్రపిండాల మీద వాళ్ళకి ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో మూత్రపిండాల మీద ఎఫెక్ట్ అనేది పడడం వల్ల మళ్ళీ మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది అటాక్ కావడం జరుగుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది రావడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈ గౌట్ ఆర్థరైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యామిలీ హిస్టరీ. మీ ముందు తరాల వాళ్ళు అంటే మీ తాతకి కానీ మీ ముత్తాతకి కానీ మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ మీ కుటుంబంలో మీ ముందు తరాల వాళ్ళకి ఎవరికైతే యూరిక్ యాసిడ్ ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది ఉంది అంటే సేమ్ మీకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే జెనెటికల్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది, వంశపారంపర్యంగా కూడా ఇది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అని అంటే సో దాని ద్వారా కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వెరీ డేంజరస్, ఐఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి బయట ఏదైతే ఒక వే ఆఫ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ని మనం తీసుకున్నట్లయితే మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయని చెప్పి మనకి తెలుసు. సో అలాంటి సైడ్ ఎఫెక్టే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఫార్మాస్యూటికల్ డ్రగ్. డ్రగ్ అంటే కొంతమంది రకరకాలుగా ఎంజాయ్మెంట్ కోసమో లేకపోతే రకరకాల అవసరాల కోసం తీసుకుంటూ ఉంటారు. అలాంటి డ్రగ్ కాదండి. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అంటే మీకు ఏదైనా ఒక వ్యాధి అనేది వచ్చింది, ఆ వ్యాధి వచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల వల్ల కూడా దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు మీ మూత్రపిండాలు అనేది చెడిపోవడం జరుగుతుంది. ఆ మూత్రపిండాలు చెడిపోవడం వల్ల మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్, గౌట్ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ డేంజరస్. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఎవరైతే రెగ్యులర్గా క్రమం తప్పకుండా తీసుకుంటున్నారో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తీసుకుంటున్నారో వాళ్ళకి గౌట్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతము జబ్బు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, థైరాయిడ్ ఉంది, జీవితకాలం మందులు వాడాలి. షుగర్ ఉంది, జీవితకాలం మందులు వాడాలి. బీపీ ఉంది, జీవితకాలం మందులు వాడాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి బాడీలో, జీవితకాలం మందులు వాడాలి. హార్ట్ రిలేటెడ్ డిసీజ్ ఉంది, జీవితకాలం మందులు వాడాలి. మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రెస్, జీవితకాలం మందులు వాడాలి. సో బయట మనం తీసుకున్నట్లయితే ఏ రకమైన వ్యాధిని తీసుకున్నప్పుడు కూడా జీవితకాలం అనేది మందులు వాడాల్సిన అవసరం ఉంది. ఇలా జీవితకాలం అనేది మనం మందులు వాడుతున్నాము అంటే ఆ మందుల వల్ల మనకి విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్లో భాగమే గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం. ఒక రకంగా చెప్పాలంటే కిడ్నీలు ఫెయిల్ అవ్వడమే కాకుండా దాంతోపాటు ఇంకా చాలా రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఐఎంసీలో ఉన్నటువంటి రకరకాల నేచురల్ ప్రాసెస్లో ఉండేటువంటి ఉత్పత్తులు లేదా ఆయుర్వేదిక్ ఉత్పత్తులు ఒక 3 నెలలు, ఒక 4 నెలలు, ఒక 6 నెలలు
ఇంకా మీకు తగ్గకపోతే ఒక సంవత్సరం వాడినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. కాగా మీకు సైడ్ బెనిఫిట్స్ అనేటివి రావడానికి అవకాశం ఉంది. ఆ సైడ్ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నటువంటి జబ్బును తగ్గించుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ ఆదాయాన్ని సంపాదించుకునే అటువంటి అవకాశం అద్భుతంగా మనకు ఐఎంసీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బయట చూసుకున్నట్లయితే మీరు ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ను మీరు ఏ డిసీజ్ తీసుకున్నా ఎల్లకాలం వాడాలి. ఎల్లకాలం వాడితే ఎలాంటి జబ్బైనా మీకు రావచ్చు. ఈ జబ్బే వస్తుంది అని లేదు. ఎలాంటి జబ్బైనా మీకు రావచ్చు. సో అలాంటి జబ్బు రాకుండా ఉండాలి అంటే ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్గా కంటిన్యూ కావలసినటువంటి అవసరం ఉంది. సో ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్ ఫెయిల్యూర్, హృదయ హృదయ సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు ఎవరైతే ఉన్నాయో ఆ గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేదానికి అవకాశం ఉంది. గౌట్ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో దీంతో పాటు ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ముఖ్యంగా ఆ, దేని వలనైతే మనకి ఎఫెక్ట్ అవుతుందో దాన్నే మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో వీటితో పాటు ఇంకా మనము సాల్ట్, ఎక్సెసివ్ సాల్ట్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో పరిమితికి మించినటువంటి సాల్ట్ ఎవరైతే ఉపయోగించుకున్నారో దాని వల్ల కూడా మీకు కీళ్ళ కీళ్ళవాతంకి సంబంధించినటువంటి జబ్బులు రావడానికి మీకు అవకాశం ఉంటుంది. చక్కెరని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీకు అలాంటి జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి కాసెస్ ఆఫ్ గౌట్ ఆర్థరైటిస్. మరి ఇలాంటి ఆ, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తూనే ఉన్నాము. ఈ గౌట్ ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనకి పెరిగిపోయినప్పుడు కాలి బొటనవేలు ప్రాంతం ఏదైతే ఉందో ఆ కీలు దగ్గర విపరీతమైనటువంటి పెయిన్, కీలు దగ్గర విపరీతమైనటువంటి పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. దగ్గర కూడా పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ సున్నితంగా ఏర్పడుతుంది. సున్నితంగా అంటే కొంచెం ఇలా టచ్ చేసినామంటే అబ్బా ఎంత విపరీతమైన నొప్పి ఉంది అనేటువంటి సున్నితంగా అక్కడ కండ కానీ అక్కడ కీలు కానీ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఫీలింగ్ అనేది మనకు కలిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాంతం అంతా కూడా మనకి వాపు అనేది కనబడుతుంది. ఆ జాయింట్ మొత్తం ఏదైతే ఉందో ఆ జాయింట్ మొత్తము మనకి వాపు అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మొత్తము ఆ చర్మం కానీ ఆ కండరాలు కానీ మొత్తం కూడా ఎర్రగా మనకి మెరుస్తున్నటువంటి కండలాగా మనకి కనిపించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీకు చెప్పాలంటే ఆ, ఆ, ఒకసారి గౌట్ ఆర్థరైటిస్ వచ్చింది, ఒక 6 months అయింది, 1 year అయింది, నో ప్రాబ్లం. ఒక 10 years అయింది, 15 years అయింది అని అంటే మనకి అక్కడ మీకు ఏ విధంగా చెప్పాలి, దుంపలు ఉంటాయి కదా మనకి దుంపలు, దుంప ఒకటి ఉంది, బంగాళదుంప కానీ లేకపోతే ఆ, పుల్లగంద గడ్డ అంటారు కదా, పుల్లగంద గడ్డ. సో ఆ గడ్డని మనం తీసుకుంటే ఆ గడ్డ చుట్టూ చిన్న 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 పిలకలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న పిలకలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పిలకలు మనకి ఏ విధంగానైతే కనిపిస్తున్నాయో, లేదంటే మీరు పల్లి తీసుకోండి ఎగ్జాంపుల్, లేదంటే పల్లిని మీరు తీసుకున్నప్పుడు పల్లికాయలతో పాటు వాటి సైడ్కి చిన్న చిన్న గడ్డల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వేస్టేజ్ గడ్డల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. గుళికల్లాగా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా ఒక 5 years, 10 years, 15 years గౌట్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంతోని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి గడ్డలు లాంటివి మనకి మన కాలు చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం నుంచి అంటే పాదం దగ్గర నుంచి మనకి మోకాలు వరకు మొత్తం ఆ కాలు ప్రాంతంలో గడ్డలు లాంటివి కూడా ఏర్పడడానికి మనకి అవకాశం ఉంటుంది. సో నా దగ్గర నేను పిక్చర్ని మీకు తీసుకోలేదు, పిక్చర్ ఉంటే నేను చూపించేవాడిని. కానీ అది ఒక విపరీతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను లాస్ట్ 15 days, 20 days కంటే ముందు 10 years నుంచి గౌట్ ఆర్థరైటిస్ సమస్యతోని బాధపడే అటువంటి ఒక వ్యక్తిని నేను చూడడం జరిగింది. సో అతన్ని చూసిన తర్వాత అతని కంటే ఎక్కువగా నేనే బాధపడడం జరిగింది. అంటే మామూలుగా మనము మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనము అప్పుడప్పుడు మనకి పని ఒత్తిడి వల్ల కావచ్చు, నీరసం వల్ల కావచ్చు మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి ఆయన 10 years నుంచి గౌట్ ఆర్థరైటిస్ నుంచి ఎట్లా బాధపడుతున్నాడు? అతని కాలి పాదం దగ్గర నుంచి మొదలుకొని అతని మోకాలు వరకు మొత్తం అతని చర్మం పైన గడ్డలు 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 అనేటివి గుళికలు లాంటివి ఏర్పడడం జరిగింది. అంటే అంత తీవ్రమైనటువంటి జబ్బుగా మారేటువంటి అవకాశం ఉంది. గౌట్ ఆర్థరైటిస్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకొని తగ్గించుకోకపోతే. సో ఆ విధంగా కూడా జరిగేటువంటి
అవకాశం ఉంటుంది గౌట్ ఆర్థరైటిస్లో. మరి ఈ గౌట్ ఆర్థరైటిస్ మనకి లక్షణాలు కనిపించినప్పుడు, సిమ్టమ్స్ మనకు కనిపించినప్పుడు ఎలాంటి మనము డయాగ్నోసిస్ అనేది చేయించుకోవాలి. బ్లడ్ ఇన్వెస్టిగేషన్ మనం చేయించుకోవాలి. ముఖ్యంగా ఓన్లీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే ఇవన్నీ కూడా మీరు చేయించుకోవచ్చు. ముఖ్యంగా మెయిన్‌గా మనం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి లక్షణాలు గనుక మనకు కనిపించినట్లయితే, మన బ్లడ్ లోపల ఆహ్, సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ గనుక చేయించుకున్నట్లయితే, లేదంటే ఆర్ఎఫ్‌టి రెనల్ ఫంక్షన్ టెస్ట్. సో, ఈ రెనల్ ఫంక్షన్ టెస్ట్ మనం చేయించుకున్నట్లయితే, అందులో యూరిక్ యాసిడ్ లెవెల్స్ 3.5 నుంచి 7.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ గనుక ఉన్నట్లయితే, ఇది నార్మల్ రేంజ్‌గా కన్సిడర్ అవుతుంది. సో, దీనికంటే ఎక్కువగా మీ యొక్క రిపోర్ట్ గనుక ఉంది అనంటే, సో, మీకు గౌట్ ఆర్థరైటిస్ అనేది ఉంది అని చెప్పి డాక్టర్స్ రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కామన్‌గా చూసినట్లయితే డాక్టర్స్ జస్ట్ 6.0 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్‌గా ఉంటే, మీకు యూరిక్ యాసిడ్ ఉంది, గౌట్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో, సైంటిఫికల్‌గా మీరు చూసుకున్నట్లయితే 3.5-7.2 ఎంజీ గనుక ఉన్నట్లయితే ఇది నార్మల్ రేంజు. కానీ 6.0 ఎంజీ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువగా మీకు కనిపించింది అనంటే గౌట్ ఆర్థరైటిస్ ఉంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పేరుకుపోవడం జరిగింది. సో, సింప్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్స్ కూడా మీకు సజెస్ట్ చేసేటువంటి అవసరం ఉంది. మరి ఈ ఏదైతే ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత యూరిక్ యాసిడ్ గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి జబ్బు ఉంది అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత, మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే, అది మనం దీర్ఘకాలికంగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా మనకి ఇందాకనే మనం చూడడం జరిగింది. సైడ్ ఎఫెక్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్ అనేది రావడం వల్ల మనకి రకరకాల జబ్బులు ఇంకా దీంతో పాటు ఇంకా ఈ జబ్బు తగ్గడం తరువాయి. కానీ దీంతో పాటు ఇంకా మిగతా రకాల జబ్బులనేది వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి, నేచురల్ ప్రాసెస్‌లో సహజ సిద్ధమైనటువంటి పద్ధతిలో మనం గౌట్ ఆర్థరైటిస్‌ని మనం తగ్గించుకోవాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనల్ని కాపాడుకోవాలి అనంటే, సో, కొన్ని అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను సొల్యూషన్ ఫర్ నేచురల్ ప్రాసెస్ గనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనంటే, నీడ్ ఏంటి అనంటే, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఏదైనా నేచురల్ ప్రాసెస్‌లో ఒక జబ్బు అనేది మనకి తగ్గాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏదైనా ఉంది అనంటే, మీ లైఫ్ స్టైల్‌ని, మీ యొక్క జీవన విధానాన్ని మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్, నేను రోజు ఆల్కహాల్ తీసుకుంటా, సార్ నేను రోజు సిగరెట్స్ తీసుకుంటా, నేను రోజు రెడ్ మీట్ తీసుకుంటా, నేను విపరీతమైనటువంటి బీన్స్ తీసుకుంటా, నేను విపరీతమైనటువంటి కూల్ డ్రింక్స్ తీసుకుంటా, నాకు యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గిపోవాలి సార్ అంటే, నో ఛాన్స్. 100% మీ జీవిత కాలంలో ఒక్కసారి గూడా మీకు గౌట్ ఆర్థరైటిస్ లేదా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడానికి అస్సలే ఛాయిస్ లేదు. ముఖ్యంగా ఆల్కహాల్, బివరేజెస్, పొగాకు వస్తువులు మీరు మానేయకపోతే మీకు గౌట్ ఆర్థరైటిస్ లేదా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గేదానికి ఛాన్సే లేదు. 100కి 100% ఛాన్స్ లేదు. సో, ఒకవేళ మీరు మీ యొక్క జీవన విధానాన్ని, మీ యొక్క లైఫ్ స్టైల్‌ని గనుక మీరు మార్చుకున్నట్లయితే, వితిన్ షార్ట్ టైమ్‌లో మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గి గౌట్ ఆర్థరైటిస్ ఈ గౌట్ కీళ్ళవాతం సంబంధించినటువంటి ప్రాబ్లమ్ డిసీజ్ ఏదైతే ఉందో అది 100% తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో, మీ యొక్క లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకున్నంత మాత్రాన మరి తగ్గుతుందా సార్ అంటే, లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడంతో పాటు మీరు ఏదో ఒక రకమైనటువంటి శారీరక శ్రమ అంటే వాకింగ్ గానీ, జాగింగ్ గానీ, యోగా గానీ, లేదా అంటే మెడిటేషన్ గానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం లేదు నేను కడుపు నిండా తింటా, కంటి నిండా నిద్రపోతా అంటే నీకు తగ్గేదానికి ఛాయిస్ లేదు. మీ శరీరంలో ఉండేటువంటి కండరాలు, మీ శరీరంలో ఉండేటువంటి ఆహ్, కీళ్ళు అన్నీ గూడా స్టిఫ్‌గా మారిపోతాయి. అంటే ఫ్లెక్సిబిలిటీని కోల్పోవడం జరుగుతుంది. సో, ఫ్లెక్సిబిలిటీని కోల్పోవడం వల్ల, స్టిఫ్‌గా మారడం వల్ల మీకు ఇంకా నొప్పులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో, మీ యొక్క కండరాలు గానీ, మీ యొక్క కీళ్ళు గానీ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి అనంటే అవి ఎప్పుడు గూడా కదులుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, కదులుతూ ఉండాల్సినటువంటి అవసరం మీరు ఫ్లెక్సిబిలిటీగా ఉండాలంటే మీరు యోగా గానీ, మెడిటేషన్ గానీ, జాగింగ్ గానీ, వాకింగ్ గానీ మీరు
చేసినట్లయితే మీ శరీరం ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుంది కాబట్టి మీకు ఈ కండరాల నొప్పున్నా లేదంటే కీళ్ళ దగ్గర నొప్పున్నా అవి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఏదో ఒక శారీరక శ్రమ అనేది చేస్తే మీకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంతో పాటు మీకు ఫిజియోథెరపీ, సార్ నేను యోగా చేయలేను, జాగింగ్ చేయలేను, వాకింగ్ చేయలేను, మెడిటేషన్ చేయలేను అంటే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని దానితో పాటు మీకు దగ్గరగా అందుబాటులో ఉండేటువంటి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆయన చెప్పిన పద్ధతిలో ఫిజియోథెరపీ కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ నేచురల్ ప్రాసెస్లో మీకు గౌట్ ఆర్థరైటిస్, సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది తగ్గిపోయేదానికి ఛాన్సెస్ ఉంది. సో వీటితో పాటు మీరు ఆయుర్వేదిక్ ఉత్పత్తులు మీరు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆయుర్వేదిక్ ఉత్పత్తులను మీరు వాడినట్లయితే 100% మీకు సొల్యూషన్ అనేది దొరికేదానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఐఎంసి కంపెనీలో లేటెస్ట్గా మనకి ఒక టాబ్లెట్ని అనౌన్స్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. సో అదే అలో యూరిక్ యాసిడ్ టాబ్లెట్, అలో యూరిక్ టాబ్లెట్. సో ఈ అలో యూరిక్ టాబ్లెట్లో ఉండేటువంటి నేచురల్ సహజ సిద్ధమైనటువంటి వన మూలికలతోని ఇది మనకి తయారు చేయబడింది. ఈ సహజ సిద్ధమైనటువంటి వన మూలికల్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి గుగ్గల్, నెక్స్ట్ వచ్చేసి మనకి గుడూచి, నెక్స్ట్ వచ్చేసి మనకి టర్మరిక్, నెక్స్ట్ వచ్చేసి మనకి శుంఠి, నెక్స్ట్ వచ్చేసి మనకి వరుణ్. సో ఇలా మనకు సహజ సిద్ధమైనటువంటి వనమూలికలతో తయారు చేయబడినటువంటి ఈ అలో యూరిక్ యాసిడ్ టాబ్లెట్ని మనము ఉపయోగించినట్లయితే ఈ గుగ్గల్ అనేది మనకి సుగంధ ద్రవ్యాలుగా కూడా మనం వాడుతూ ఉంటాము. ఈ గుగ్గల్ మనం తీసుకోవడం వల్ల ఇది లివర్ యొక్క మన యొక్క కాలేయం యొక్క పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. కాలేయం యొక్క పనితీరును మెరుగుపరచడం వల్ల మనకు ఆకలి అనేది పెరుగుతుంది. సరైనటువంటి ఆహారం సరైనటువంటి పోషకాహారాలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లివర్ యొక్క పనితీరును మెరుగుపరచడం వల్ల మన బాడీలో ఎంత ప్రోటీన్ అనేది ఉత్పత్తి కావాలో అంత ప్రోటీన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో అది దానివల్ల మనకి లివర్ యొక్క పనితీరు అనేది మెరుగుపరచడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గుడూచి అంటే తిప్పతీగ. సో ఈ తిప్పతీగ మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్. ఈ టర్మరిక్లో ముఖ్యంగా మనకి కుర్కుమిన్ అయినటువంటి ప్రత్యేకమైన పదార్థం ఇందులో మనకు మిక్స్ చేయడం జరిగింది. ఈ కుర్కుమిన్ అనేది అన్ని రకాల యాంటీ ఆర్థరైటిస్ లక్షణాన్ని కలిగి ఉంది. యాంటీ ఆర్థరైటిస్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ తగ్గించేదానికి ఈ కుర్కుమిన్ అనేది, టర్మరిక్ అనేది మనకు అద్భుతంగా పనిచేస్తుంది. సో దాన్ని కూడా మనకి అలో యూరిక్ టాబ్లెట్లో ఐఎంసి కంపెనీ వాళ్ళు మిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి శుంఠి అంటే మనకి ఇది అల్లము ఎండిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్లో తయారయ్యేటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది శుంఠి. సో ఇది ఈ అల్లము శుంఠి ఏదైతే ఉందో దీన్ని మన శాస్త్రీయ నామం చూసినట్లయితే జింజిబర్ ఆఫిసినాలిస్ అంటాము. సో ఇది మనకి రెగ్యులర్గా మనకి శరీరంలో మనం తీసుకోవడం వల్ల వాతాన్ని తగ్గించే అటువంటి లక్షణం ఇందులోపల పుష్కలంగా ఉంటుంది. సో వాతము అనంటే మనం ఫస్ట్లో మనం చూసుకోవడం జరిగింది కీళ్ళ వాతము. సో కీళ్ళ వాతం అంటే అది గౌట్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏదైనా కావచ్చు. సో ఏ వాతం ఉన్నా కానీ తగ్గించే శక్తి ఎవరికి ఉందా అంటే అది మనకి శుంఠికి ఉంది. సో అలాంటి శుంఠిని మనము అలో యూరిక్ టాబ్లెట్లో ఐఎంసి కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వరుణ్. సో ఇది ఒక పూలు పూసే వృక్షం ఏదైతే తీగ జాతి లాంటి ఏదైతే ఉందో దాంతో మనకి ఇది కనిపిస్తుంది. సో అలాంటి వరుణ్ కూడా మనకి ఇందులోపల ఐఎంసి అలో యూరిక్ టాబ్లెట్లో మనం ఐఎంసి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి వన మూలికలతో తయారు చేయబడినటువంటి ఈ అలో యూరిక్ టాబ్లెట్ని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గి గౌట్ ఆర్థరైటిస్ తగ్గేదానికి అవకాశం ఉంది. సో ఓన్లీ అలో యూరిక్ టాబ్లెట్ని మనం యూజ్ చేస్తే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ గౌట్ ఆర్థరైటిస్ తగ్గేదానికి అవకాశం ఉందా సార్ అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది. సో ఫీవర్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? జ్వరం, టైఫాయిడ్ జ్వరం రావచ్చు, మలేరియా జ్వరం రావచ్చు, డెంగ్యూ జ్వరం రావచ్చు, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావచ్చు, ఇంకా రకరకాల జ్వరం అనేది రావచ్చు. సో జ్వరం వచ్చినప్పుడు మనం ఏం టాబ్లెట్ని యూజ్ చేస్తున్నాం? పారాసిటమాల్ 650 బ్రాండ్ చూసినట్లయితే మనకి డోలో 650 అనే బ్రాండ్ని మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. మరి మనకి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు మనం డోలో 650 వేసుకుంటే
టోటల్గా కంప్లీట్గా మన జ్వరం అనేది తగ్గిపోతుందా? జ్వరం కోసమే తయారు చేయబడినటువంటి ఆ టాబ్లెట్ని మనం యూజ్ చేస్తే మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్, వేడి ఏదైతే ఉందో ఆ వేడి అనేది తాత్కాలికంగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతే తప్పితే పూర్తిగా మనకి ఆ జ్వరం అనేది తగ్గిపోవాలి అని అంటే సంబంధిత మెడిసిన్స్ అంటే దాంతో పాటు సపోర్టెడ్ మెడిసిన్స్, యాంటీబయోటిక్స్ అంటాం మనం. యాంటీబయోటిక్స్ కానీ యాంటాసిడ్స్ కానీ మనకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా మన కాంబినేషన్లో ఉపయోగించినప్పుడే మనకి ఆ టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు, సో ఏదైనా కూడా మనకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ డోలో వేసుకుంటే సంవత్సరం వేసుకున్నా, 2 సంవత్సరాలు వేసుకున్నా మీ బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ తాత్కాలికంగా తగ్గుతుంది తప్పితే పూర్తిగా నయం అయ్యేదానికి అవకాశం లేదు. సో అదేవిధంగా మన ఎవరైతే గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఉన్నారో సో వాళ్ళు అలో యూరిక్ టాబ్లెట్ని ఉపయోగిస్తూ దానితో పాటు మనకి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఇంకా మనం వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అందులో ముఖ్యంగా అలోవెరా ఫైబ్రో జ్యూస్, అలో యూరిక్ టాబ్లెట్ మీరు ఉపయోగించుకునే విధానం ఒకసారి నేను చెప్తాను వినండి. ఉదయము ఒక టాబ్లెటు, సాయంత్రం ఒక టాబ్లెటు గోరువెచ్చని నీటితో కనుక అది మీరు తీసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంది. సో దాంతో పాటు మీరు అలోవెరా ఫైబ్రో జ్యూస్, ఈ అలోవెరా ఫైబ్రో జ్యూస్ని ఉదయం పరిగడుపున గోరువెచ్చని నీటిలో ఒక 30 ml జ్యూస్ని మీరు కలిపి తీసుకున్నట్లయితే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో, డీటాక్స్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బాడీలో మనకి మనం తిన్న ఆహారం వల్ల కావచ్చు, గాలి వల్ల కావచ్చు, ఏదైనా మన బాడీలోకి వెళ్ళింది అని అంటే దానివల్ల మన బాడీలో మలినాలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి మలినాలు అనేది ఏర్పడడం వల్ల మనకి ఎలాంటి జబ్బైనా రావచ్చు. సో ఆ విధంగా మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ రూపంలో పేరుకుపోయినప్పుడు మన బాడీని డీటాక్సిఫై చేస్తేనే మన బాడీలో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అలోవెరా ఫైబ్రో జ్యూస్ని కనుక యూరిక్ యాసిడ్ టాబ్లెట్ ఏదైతే ఉందో, అలో యూరిక్ టాబ్లెట్ ఏదైతే ఉందో దాంతోపాటు మనం ఇది ఉపయోగించినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్గాన్స్ని, శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పేరుకుపోయినటువంటి మలినాలని, టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో, డీటాక్స్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది మనం అలో యూరిక్ టాబ్లెట్తో పాటు వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకా దీంతో పాటు మీరు హిమాలయన్ బెర్రీ జ్యూస్ను కూడా వాడుకోవచ్చు. దాన్ని వాడుకోవడం వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఈ రెండిటితో పాటు మనకి అలో లీవ్ కేర్ సిరప్, 100% మనం ఈ అలో లీవ్ కేర్ సిరప్ని వాడాల్సిందే. ఎందుకు అనంటే లివర్ పనితీరు పైననే మనకి మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేదానికి డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ లివర్ యొక్క పనితీరును మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏది తీసుకున్నా కానీ మన బాడీలో ఫుడ్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఏదైనా మన బాడీలోకి వెళ్తుంది అని అంటే అది లివర్ మీదుగానే, లివర్ ఫిల్టర్ చేసిన తర్వాతనే మన బాడీలోకి వెళ్తుంది. సో మనం ఆల్కహాల్ తీసుకున్నా, స్మోకింగ్ తీసుకున్నా, బీవరేజెస్ తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ మనకి లివర్ ఫిల్టర్ చేసిన తర్వాతనే మన బాడీలోకి వెళ్తుంది. కాబట్టి లివర్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ లివర్ని మనం ఆరోగ్యవంతంగా ఉంచితేనే మన శరీరం ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అలో లీవ్ కేర్ సిరప్ తీసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు దీన్ని మనము ఈ లివ్ కేర్ సిరప్ని ఉపయోగించుకునే విధానం చూసినట్లయితే మార్నింగ్ ఒక 10 ml, ఈవినింగ్ ఒక 10 ml. నెక్స్ట్ వచ్చేసి మనకి హెర్బల్ యూరినారం సిరప్. సో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేదానికి ఛాన్స్ ఉందని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా బాడీలో పేరుకుపోయినటువంటి యూరిక్ యాసిడ్ని బయటికి పంపించేటువంటి ప్రాసెస్ ఎవరు చేస్తున్నారంటే మనకి కిడ్నీస్, మూత్రపిండాలు అనేటివి చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క పనితీరు మెరుగుపరిస్తే మనకి మన బాడీలో పేరుకుపోయినటువంటి యూరిక్ యాసిడ్ని బయటికి పంపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలో యూరిక్ టాబ్లెట్తో పాటు హెర్బల్ యూరినారం సిరప్ మార్నింగ్ ఒక 10 ml, ఈవినింగ్ ఒక 10 ml మీరు యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు మీరు ఇంకా శ్రీ తులసి కానీ, సో మీకు ఏదైతే అందుబాటులో ఇంకా సపోర్టెడ్గా వాడాలి అని అనిపిస్తే అలాంటి ప్రొడక్ట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు.
సో ఇది నేను ఇస్తున్నటువంటి ప్రిస్క్రిప్షన్, నాకున్నటువంటి అనుభవంతోని ఎక్స్పీరియన్స్తోని నేను ఇస్తున్నటువంటి ప్రిస్క్రిప్షన్. సో మీకు మీ అప్లయన్స్ కానీ లేదంటే మీకు కానీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తోని, సో ఎప్పుడైనా కానీ ఒక ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ డైరెక్టెడ్ బై ద ఫిజిషియన్, అంటే మీకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు అవగాహన ఉన్న దాని ప్రకారం నేను ఈ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అలో యూరిక్ టాబ్లెట్, దాంతోపాటు అలోవెరా జ్యూస్, హిమాలయన్ బెర్రీ, లివ్ కేర్ సిరప్, యూరినరం సిరప్, దీంతోపాటు శ్రీ తులసి. ఇంకా విపరీతమైన పెయిన్ ఉంటే అక్కడ మీరు పెయిన్ అవే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. పెయిన్ అవే టాబ్లెట్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అది మీ చాయిస్. పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి మీరు ఇంకా మందులను మీరు పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ టైప్ ఆఫ్ వాట్ ఈజ్ ఆర్థరైటిస్, టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, సిమ్టమ్స్ ఆఫ్ ఆర్థరైటిస్, తర్వాత డయాగ్నోసిస్ ఆఫ్ ఆర్థరైటిస్, నేచురల్ ప్రాసెస్లో ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే దానికి ఉన్నటువంటి ప్రాసెస్ని, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్